గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేను కాదు అని భుజాలు తడుముకున్నట్టుంది. నా ఇంట్లో పరిస్థితి నేను చెప్పాను గానీ, అందరూ ఇలా ఉంటారని చెప్పలేదు. మీరిలా కామెంట్ రాసున్నారంటే ఖచ్చితంగా చదువుకొనే ఉంటారు. మీ దయ వల్ల నాకు కొడుకున్నాడు. ఫ్యూచర్‌లో నేను అత్తను గూడా అవుతాను. నాకు అత్త పోస్ట్ ఎలా ఉంటది అని తెలియకపోవచ్చు. కానీ మీరు కోడలయిన తర్వాతనే గదా అత్త అయ్యుంటారు. ఒక కోడలు ఇలా మాట్లాడింది అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటోలే అని అనుకోలేకపోయినారు, ఆలోచించలేకపోయినారు. ఇంకా అంతేకాదు, అసలు అందరూ ఒకే రకంగా ఉంటారా? నాలాగే అందరూ ఉంటారా? అని గూడా అనుకోకుండా కామెంట్ రాసేస్తున్నారు. పర్వాలేదు మీరు చాలా పెద్దవాళ్ళే అయ్యుంటారు. నేనేమన్నా సరే తీసుకోగలను. కానీ ఒక కోడలు ఇలా మాట్లాడింది అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో అని గూడా ఆలోచించలేదు. చదువుకున్నారు. అందుకే రాసుంటారు కామెంట్. లోకమంతా ఒకే తీరున ఉండదు. లోకమంతా ఒకేలాగుండదు. మనుషులందరూ ఒకే రకంగా ఉండరు. మనుషులంతా నాలా లేరు. ఆ అమ్మాయి సఫర్ అయ్యింది చెప్పిందిలే అని అనుకోవచ్చు గదా! నా అత్త గురించి ఏంటి అనేది నాకు తెలుసు. నేను అందుకే అలా చెప్పున్నాను. పర్వాలేదు.